హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరు అడిగానండి. చూడండి, ఈరోజు మన ఛానల్లో మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఫుల్ ఫినిషింగ్ చేయాలో చూపిస్తాను. ఇది నెక్ అండి, బ్యాక్ నెక్ డిజైను. ఇది మధ్యలో నెట్టెడ్ క్లాత్. ఇది స్టోన్ లేస్ వర్క్, కట్ వర్క్ వచ్చింది. ఇదంతా స్టిచ్చింగ్ చేసుకొని రౌండ్ షేప్ చేసుకొని డ్రాప్ నెక్ ఇచ్చి బ్యాక్ బోట్ నెక్ కటింగ్, ఫ్రంట్ ప్రీస్ కట్టు. ఇలా స్లీవ్కి డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇలా కట్ వర్క్ చేసి మధ్యలో నెట్ వేసినాను. చూడండి, నెట్ వేసాను. కింద పైపింగ్ లేస్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా ఇవ్వాలి. కస్టమర్ అలా అడుగుతున్నారు. చూడండి, ఇలా చేశాను. బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దండి లైక్ చేసేది, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది ప్రిన్స్ కట్టు స్టిచ్చింగ్ చూద్దాం. ఇది రెండు ఫ్రంట్ నెక్, ఫ్రంట్ ఓపెన్ ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫ్రంట్ ఓపెన్. దీన్ని ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేద్దాం. మరి ఇప్పుడు ఇక్కడ మ్యాచ్లు గుర్తు చేసుకున్నాను. 3 మ్యాచ్లు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని ఆపోజిట్ తీసుకొని క్లాత్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకుంటూ దీన్ని కూడా మ్యాచింగ్ చేసుకున్నాము. ప్రిన్స్ కట్లో ఈ 2 భాగాన్ని ఒక జాయింట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఇది సైడ్ జాయింట్స్కి, ఇది సెంటర్ జాయింట్స్కి. ఈ 3 మ్యాచ్లు, ఈ 3 మ్యాచ్లకి కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటూ కరెక్ట్గా పెట్టుకొని అటాచింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ కరెక్ట్గా కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఆ మెథడ్లో కటింగ్ నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా వస్తుంది స్టిచ్చింగ్. మళ్ళీ దీని పక్కనే మార్జిన్ ఫాలో చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ప్రిన్స్ కట్ నీట్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ అలాగే చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆపోజిట్ పెట్టుకున్న తర్వాత ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ కరెక్ట్గా కూర్చోబెట్టాలి. చూడండి, ఇలా వెళ్ళాలి. చూసారుగా ఎంత బాగా వచ్చేసిందో కట్ వర్క్. ఇది ప్రిన్స్ కట్ ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దీని పక్కన ఇంకో స్టిచ్ వేసుకుంటాము. చూడండి, ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారుగా. ఇప్పుడు దీని పక్కన ఓవర్లాక్ చేసుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఓవర్లాక్ చేసుకొచ్చేసాను. ఇప్పుడు దీని పక్కన ఒక కినారీ వేసుకున్నాము. చూసేకి లుక్ బాగుంటుంది. దీని పక్కన పైపింగ్ వేయచ్చు, స్టిచ్చింగ్ వేయచ్చు, పైపింగ్ వేయచ్చు. నేను బరీ స్టిచ్ చేసుకొని ఇలా కినారీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నీట్గా ఉంటుంది. చూస్తున్నారా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒకదానికి కూడా అట్లాగే ఒక కినారీ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది హెవీ వర్క్ ఫ్రెండ్. నిన్నంతా హెవీ వర్క్, అటాచింగ్, ఈ కరువు షేపు చేసేసి మళ్ళీ హెమ్మింగ్ చేసినాను. ఇదంతా చూడండి, ఈ కరువు హెమ్మింగ్ చేయకపోతే ఇక్కడ ఇలా పైకి లేస్తుంది ఫ్రెండ్స్. అది లేకుండా నిదానంగా హెమ్మింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ నీట్గా కవర్ చేసుకున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది వర్క్ అయితే. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కొడదాము. చూడండి ఫ్రెండ్స్, ఇది లెంత్ ఎక్కువ ఉంది. సైడ్ సెంటర్ డాట్ ఒకటి వేసుకున్నాం మనము. ఇలా సెంటర్ డాట్ ఒకటి వేసుకుంటే చేసుకున్నట్టు బ్లౌజ్ గ్రిప్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్యలో డాట్ ఉంది. ఈ డాట్ పట్టుకొని ఇలా స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నాకు కరెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు హుక్స్ పట్టి కొడదాము. వీళ్ళు మెజర్మెంట్లో రైట్ లెఫ్ట్ హుక్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఉంటుంది. ఒకరికి రైట్ ఉంటుంది, ఒకరికి లెఫ్ట్ ఉంటుంది,
ఒకరు బ్యాక్ హుక్స్ ఉంటుంది, అలా డిఫరెంట్గా ఉంటాయి మెజర్మెంట్ బ్లౌజులు. దాన్ని చూసుకొని వాళ్ళకి ఎటుపక్క చేయి వాటం ఉంటే మనం అట్టుపక్క ఇవ్వాలి ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. మనకు అది సెట్ అయి ఉంటుంది. మనం మళ్ళీ చేంజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తారు. మాకు ఇలా సెట్ కాదు, మీరు నా బ్లౌజ్లో ఎలా ఉందో అలా చేసిమని మళ్ళీ రిటర్న్ ఇస్తారు. మళ్ళీ మనం విప్పి చేసే తలనొప్పి లేకుండా ఒకేసారి కరెక్ట్గా వాళ్ళు బ్లౌజ్లో ఏముందో చూసుకొనేసి లెఫ్టా రైటా సైడ్ మొత్తం చూసుకుంటా పెట్టేసుకున్నామంటే మనకు రిస్క్ ఉండదు. ఫినిషింగ్ మళ్ళీ విప్పి చేస్తే ఫినిషింగ్ పోతుంది. అందుకని ఫినిషింగ్ పోకూడదంటే ఒకేసారి చెక్ చేసుకొని 5 నిమిషాలు చూసుకొని చేసుకున్నది బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను అలానే చేసుకున్నాను, మీరు కూడా అలానే చేసుకుంటారని అనుకుంటున్నాను. చూడండి అంతే, హుక్స్ పట్టి రెడీ అయింది. ఇప్పుడు కాజా పట్టి చూడండి ఇలా చేసుకొని కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఈ డాట్ బ్యాక్ సైడ్ పైకి డాట్ చూడండి ఇలా చేసుకొని, ఇది మందం ఉంటేనే కాజపట్టి నీట్గా కూర్చుంటుంది, పలసగా ఉంటే కూర్చోదు ఫ్రెండ్స్. ఇలా చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా పట్టేసుకొని నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాం అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నాయా అని. చూడండి ఇట్లా చేసేటప్పుడు చెక్ చేసుకుంటే అప్ అండ్ డౌన్స్ రావు ఫ్రెండ్స్. చేసి అయిన తర్వాత చెక్ చేసుకున్నాకన్నా ఒక స్టిచ్గానే చేసుకుంటే బెటర్, ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు హెమ్మింగ్ పట్టి కొడదాము. చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఉంది నాకు. చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఉంది. ఇంకా హెమ్మింగ్ పట్టి కద్దాం. వీటికి హెమ్మింగ్ పట్టి ఎప్పుడు క్రాస్ సైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్, స్ట్రైట్ తీసుకోకూడదు. ఇది వచ్చుకుంది, మనం దీన్ని కొద్దిగా కట్ చేసుకునేసి బ్యాక్కి హెమ్మింగ్ పట్టి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. బాగుంది పీస్ కొద్దిగా. ఇప్పుడు హెమ్మింగ్ పట్టి కట్ చేసుకున్నాము. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని మూడింటిని జాయిన్ చేసుకున్నాం. ఇలా జాయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా జాయిన్ చేసుకుంటే ఇంకొక పీస్ జాయిన్ చేసుకున్నాం. మళ్ళీ సరిపోకుండా వస్తే మళ్ళీ ఇంకా జాయిన్ చేసుకుని పని లేకుండా ఒకేసారి జాయింటింగ్లోనే ఒక 3 పీసులు 2 పీసులు జాయిన్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఒకేసారి ఫ్రంట్కి హెమ్మింగ్ పట్టి ఈజీగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ జాయింటింగ్ అయింది. ఇలా చేసుకున్న తర్వాత వీటి రెండింటికి అప్ అండ్ డౌన్ మార్క్స్ చెక్ చేసుకొని ఇలా చెక్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఓకేనా? చూడండి మీలో ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. చూడండి 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే వస్తుంది. తెలియకపోతే ఇంకా ఒకసారి చూసి నిదానంగా అర్థం చేసుకొని స్టిచ్చింగ్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్గా చూసి చేస్తే అది ఈజీగానే వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, ఏ వర్క్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఇలా పెట్టేసుకొని పెట్టేసుకుని చూడండి ఫ్రెండ్స్. అంతేనా? చూసారుగా ఎంత ఈజీగా చేసేసాను నేను. చూడండి ఇప్పటికి ఇక్కడ కార్డు పెట్టుకున్నాం. టర్న్ కాదు మళ్ళీ ఇంకా. చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసేసుకున్నాము. ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా అలాగే చేసుకోండి. ఇలా కార్డులు పెట్టుకున్నాం.
ఒకసారి ఒకటికి 2 సార్లుగా చూడండి. చూసి అర్థం చేసుకొని మీరు ఏదైనా మీ బ్లౌజ్ పైన ట్రై చేసుకొని మీ కటింగ్ స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది అనుకుంటే వేరే వాటి కూడా తీసుకొని ట్రై చేయండి. మెయిన్ ఏం తెలిసిన ఫ్రెండ్స్, మన బ్లౌజ్ను మనం కుట్టుకుంటే మనకు భయం ఉండదు. మనదే కదా చెడిపోతే పోతుందిలే, మనదే కదా చూద్దాంలే అని చేస్తాం. అదే కస్టమర్స్ బ్లౌజ్ తీసుకుంటే భయం ఉంటుంది. ఏమో వాళ్ళు తిడతారేమో, నీట్గా చేసిద్దాం అనే ఆలోచనతో మనం కుడతాం. ఆ భయంతోనే మనకి నీట్గా వర్క్ వస్తుంది ఫ్రెండ్స్. అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏమి ఉండదు. మళ్ళీ మనం కుట్టుకునే కన్నా కస్టమర్ తీసుకొని అటెండ్ చేస్తే వాళ్ళు 1-2 ప్రాబ్లమ్స్ ఉన్నా పర్వాలేదు, ఇంత మొత్తం కుట్టింది అని ఎంకరేజ్ చేసే వాళ్ళని తీసుకోండి ఫ్రెండ్స్. పక్కల వాళ్ళు కూడా ఫ్రీగానే కుట్టియండి. వాళ్ళే నచ్చి మీకు డబ్బులు ఇచ్చేట్లుగా అంతగా ఎదుగుతారు. మీరు కుడతా 1-2 ఫ్రీగా కుట్టించుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా పొద్దుస్తమానం ఫ్రీగా ఎందుకు కుట్టించుకుంటారు? మీరు ఫిట్టింగ్ ఫినిషింగ్ ఇస్తా పోతే ఒక బ్లౌజ్లో ఒక ప్రాబ్లం, ఇంకో బ్లౌజ్లో ఇంకో ప్రాబ్లం, అదే సాల్వ్ చేసుకుంటూ పోతారు. ఇంకా వాళ్ళు 1-2 ఇస్తారు, ఒక 5 బ్లౌజ్ కూడా ఫ్రీ కుట్టించుకోండి. మళ్ళీ వాళ్ళు ఇంకోటి చెప్తారు కదా. అలా మన టైలరింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. మనం కూడా చేసిందే చేసుకుంటూ పోతా ఉంటే వర్క్లో మనం కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతాము, కొంచెం బాగుంటుంది చూసే కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇది కొద్దిగా మిగిలింది స్లీవ్ కేసి. ఇది 70 రూపీస్ మీటర్ ఫ్రెండ్స్. చూడండి కట్ వర్క్ వచ్చింది 70 రూపీస్. తను ఇక్కడ కొద్దిగా ఇవ్వమని చెప్పింది. ఇక్కడ షోల్డర్కి వెళ్ళిపోతుంది, ఇక్కడ కొద్దిగా ఇవ్వమని చెప్పినారు వాళ్ళు. చూడండి, అందుకని నేను కొద్దిగా అలా స్టిచ్చింగ్లో ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా హెమ్మింగ్ పట్టి కట్టి ఇలా ఎడ్జ్కి పెట్టి ఇలా చేసి హెమ్మింగ్ చేయాలి ఫ్రెండ్స్. దీనికి అది స్టిచ్చింగ్లో చేసే కాదు, ఇదంతా మిర్రర్ వైపు. స్టిచ్చింగ్లో కూర్చోదు, హెమ్మింగ్ చేస్తూ ఇట్లా కూర్చోబెట్టాలి. అది హెమ్మింగ్ చేసే వాళ్ళకి కూడా రాదు ఫ్రెండ్స్, నేనే చేయాలి. ఫినిషింగ్ రాదు వాళ్ళు చేసినారంటే. ఇట్లా చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ రెడీ అయిపోయింది, హుక్స్ పట్టి కాజా పట్టి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మిగిలింది చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.